అప్పుడు మళ్ళీ మనల్ని పైన పరిపాలించే ఇంద్రాది దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు భూలోకంలో గయాసుకున్నటువంటి ఆయనకి అలాని వరం ఇచ్చారు, ఆ వరం గుండా భూమండలం మొత్తం పోయేటట్టుంది, ఏదైనా ఒక ఉపాయం ఆలోచన చేసి ఆయన బారి నుండి రక్షించండి అని అడుగుతారు. ఆయన కూడా పిలవండి అమ్మా, ఏదో ఉపాయం బాగా వేస్తుంది, మీరు చెప్పుకుంటారు. అయితే ఏదో ఉపాయం చెప్పమని విష్ణుమూర్తి గారిని అడిగారు అన్నమాట. విష్ణుమూర్తి గారిని అడిగితే, అయ్యా మనమేమన్నా ఎవరికన్నా 10 రూపాయలు ఇచ్చేద్దాం అనుకుంటే ఇచ్చేసి ఆయన పక్కన కంప్లైంట్ చేసిన ఆయనకి ఇచ్చాను, ఏం చేసుకుంటాను నాకేం తెలుసు, అయ్యా నేనైతే వరం ఇచ్చాను దాన్ని నేను తీసుకోలేను కదా, ఈయన విధివ్రాత ఎలా ఉందో నాకెలా తెలుస్తుంది, బ్రహ్మదేవుడి దగ్గరికి పోదాం పదండి అని చెప్పేసి అందరు కలిసి బ్రహ్మదేవుడిని అడుగుతారన్నమాట. బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మదేవుడు ఆయన విధివ్రాతను చూసి, అయ్యా ఈయన మహావిష్ణుభక్తుడు, ఈయన్ని మనం ఏమీ చేయలేము, కాబట్టి ఏదైనా అన్ని తనలో కలుపుకునేవాడు శివుడు, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాం కైలాసం, ఆయన ఏం చెబితే అది చేద్దామని చెప్పేసి చెప్పంగా ఈ విష్ణుమూర్తి, బ్రహ్మ, ఈ ఇంద్రాది దేవతలు, ఈ సప్తమహర్షులు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళి శివునికి చెబుతారనమాట. అయ్యా భూలోకం పరిస్థితి ఇది, భూమండలం మొత్తం పోయేటట్టుంది, ఆ గయాసుడి నుండి ఎలాగైనా భూమండలాన్ని కాపాడండి అని చెప్పేసి అడిగితే, అయ్యా ఆయన గురించి చెప్పమంటే అన్నీ మంచిగా చెబుతారు. ఆయన కోరుకున్న వరమే ఆయనకి శాపం అయింది, కానీ అన్నీ మంచియే ఆయన దగ్గర ఉన్నటువంటి గుణాలు. ఏదైనా సరే మీరే ఏదో ఆలోచన చేయాలంటే ఉన్నటువంటి గుణాల్లో ఉత్తమమైన గుణాన్ని చెప్పండి అయ్యా అని అడుగుతాడన్నమాట. ఏమీ లేదు, ఆయన ఎదురుగా సాధువులు కానీ బ్రాహ్మలు కానీ వెళ్ళి నిలబడితే ఏమి అడగకుండానే వరాలు ఇచ్చేస్తాడు అని చెబుతాడు. అదేంటి, సరే అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో మనం ముగ్గురం కలిసి బ్రాహ్మణ వేషాల్లో ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన ఏం చెబుతాడో విందాం పదండి అని చెప్పేసి ముగ్గురు కలిసి గయాసురుని ఎదురుగా నిలబడితే గయాసురుడు, ఏం పంతులు గారు వచ్చారు, ఏం కావాలి మీకు, మణుల మాణిక్యాల బంగారమా భూమిలా ఏమడిగితే అది ఇచ్చేస్తాను, అడగండి అని అడిగాడు. ఏం లేదు నాయనా, మేము ముగ్గురం వచ్చింది ఎందుకంటే ఈ భూలోకంలో భూమండలం సస్యశ్యామలంగా ఉండాలని లోక కళ్యాణార్థం ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నాం, ఆ యజ్ఞానికి కావాల్సినటువంటి పవిత్రమైన ప్రదేశం కోసం తిరుగుతున్నాం, ఆ పవిత్రమైన ప్రదేశాన్ని కనుక నువ్వు చూపించినట్లయితే అక్కడ యజ్ఞం చేసుకుంటాము అని అంటారు. అదేంటి అలా అంటారు మీరు, నా దేహం పవిత్రం, నా దేహం ఇస్తాను తీసుకోండి అన్నాడు అన్నమాట. సరే ఇచ్చేయనాయన అన్న, నేను పండుకొని ఉంటాను కదా, మీరు ఎన్ని రోజులు యజ్ఞం చేస్తారు అని అడుగుతాడు.